గుంటకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జితేంద్ర గౌడ్ సార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు పేరు పేరున నమస్కారం. పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఎలక్షన్లు రాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ మనం సంసిద్ధంగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి. మనం 4.5 సంవత్సరం 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం చెప్పినా కూడా మనం తూచా తప్పకున్నట్ల ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు ఎవరో కొంతమంది నాయకులు వచ్చి మాకే టికెట్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు టికెట్ తెచ్చుకోదలుచుకుంటే చంద్రబాబు నాయుడుతో పోయి తెచ్చుకొని మనలోకి రావాలి, కానీ మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ మాకు టికెట్ అంటారు. 5 సంవత్సరాల కిందట ఇదే చూసాం మనము. ఒక నాయకుడు మాకే టికెట్, నాకు అంత లేదు, నేను కండవ వేసుకోను, కండవ వేయించుకోండి, టికెట్ ఇస్తారంటేనే అని చెప్పి ప్రజల్లోకి వచ్చాడు. మన వాళ్ళు కూడా కొంతమంది ముందు పోతే మాకేమైనా ముందు ప్రియారిటీ ఇస్తారేమో అని పొరపాటును మంచో చెడో వాళ్ళ ఆలోచన ద్వారా పోయినారు. ఆ రోజు వాళ్ళు వెనక్కి తిరిగి రాలేక అతను మళ్ళా జనసేన పార్టీలో పోతే మనము కలుపుకోలేక వాళ్ళు కలుసుకోలేక పార్టీ విక్షీణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు వెనక్కి రాలేక మనము వాళ్ళని కలుపుకోలేక పూర్తి మనస్ఫూర్తిగా చేసుకోలేక వాళ్ళు ఈరోజు మళ్ళా ఇంకో నాయకులతో పోయి మళ్ళా వాళ్ళకే టికెట్ వస్తుందేమో అని ఆశపడ్డారు. కొంతమంది మనలో ఉండే వాళ్ళు కూడా పోవాల్సి వచ్చింది. కానీ అట్లా అనుకునే వాళ్ళందరికీ టికెట్లు రావు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళే చేస్తారు. మన జితేంద్ర గౌడ్ సారు 5 సంవత్సరాల నుండి ప్రతి ప్రోగ్రామ్ని దగ్గరుండి చూసుకొని, జితేంద్ర గౌడ్ గారు అధికారంలో ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి జితేంద్ర గౌడ్ గారు. ఎందుకంటే మన కార్యకర్తలు, నాయకులు ఆయన ఇంటి దగ్గర పోయినా, నడి ఇంట్లో ఉన్నా కానీ, ఫోన్ చేస్తున్నా కానీ దగ్గరగా పిలిచే వ్యక్తి జితేంద్ర గౌడ్ గారు. ఎందుకంటే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అందరికీ అన్ని వర్గాల వారికి పదవులు ఇచ్చి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకున్న వ్యక్తి జితేంద్ర గౌడ్ గారు. ఆ చనువు తీసుకొని కొంతమంది నాయకులు ఈరోజు ఆయన విలువలు ఆయన మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ తిరిగేది ఇది చాలా సంస్కారమే కాదు. ఎందుకంటే జితేంద్ర గౌడ్ గారు అందరికీ ఆదరించినారు కాబట్టి ఈరోజు మనం అందరూ మాట్లాడగలుగుతున్నాం. అన్ని వర్గాల వారు ఆయనతో అసలు చనువుగా ఉంటున్నాం. ఎందుకంటే ఈరోజు వస్తారు పోతారు. ఈరోజు శాశ్వతంగా పొద్దున మనం ధైర్యంగా అడగవచ్చు, ఏ పని చేసినా కానీ. ఇంకోటి ఆయన మనకి ధైర్యంగా ఏదైనా చెప్పొచ్చు, హామీ ఇవ్వచ్చు. కానీ వేరే నాయకులు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఏదో 5 సంవత్సరాలు వచ్చి ఏదో ఊడ్చుకొని వెళ్తారు. ఊడ్చుకొని అంటే ఒక్కసారి సునామీ, తుఫాను, ఏదైనా భూకంపం వచ్చి ఒక్కసారి ఎట్లా ఊడ్చుకొని పోతుందో అలా ఊడ్చుకొని వచ్చి ఈ నియోజకవర్గం సర్వనాశనం చేసేకి వచ్చే నాయకులే తప్ప ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేద్దామనే నాయకులు ఎవరు మాత్రమే ఒక్క జితేంద్ర గౌడ్ గారితోనే సాధ్యము. ఎందుకంటే గతంలో మనం ఆయన అధికారంలో ఉన్నప్పుడు అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయి, అన్ని మండలాలు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు వచ్చే వాళ్ళు జాగ్రత్త మనం ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈయన మనం దగ్గరగా చూసాము. రేపు పొద్దున మనం ఈయన ఇంకా మరింత అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుంది ప్రతి గ్రామాల్లో. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఒక 2 రోజుల క్రితం విజయవాడకి వెళ్ళాము. ప్రతి ఒక్క నాయకులు, రాష్ట్ర నాయకులు ఒకటే మాట చెప్పారు, జితేంద్ర గౌడ్ గారు బాగా పనిచేశారు, జితేంద్ర గౌడ్ గారికి సీట్ వస్తుంది, దీంట్లో మీరు అధైర్యపడకండి. ఎందుకంటే ఆయనకు పార్టీలో చేర్చుకోవడం వల్ల -2-3% అన్నమాట మనకు ఓటు శాతం తగ్గింది. ఎందుకు చేర్చుకున్నాడో అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రతి ఓటరు, ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్త ఆలోచన చేయాలి. మనం జితేంద్ర అన్న గారికి అండగా ఉండి రానున్న ఎలక్షన్లో ఆయనకే టికెట్ వస్తుంది కాబట్టి రానున్న ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కష్టపడి ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. కష్టపడినోనికి ఖచ్చితంగా దేవుడు ఎట్లా సాయం చేస్తాడో చంద్రబాబు నాయుడు కూడా మన జితేంద్ర గౌడ్ గారికి ఖచ్చితంగా టికెట్ ఇచ్చే చేస్తాం. దీనికి మళ్ళీ మనం వేరే ఆలోచనే చేయకూడదు. మనం కష్టపడినామో మనకు టికెట్ కావాలా, ఇదే మార్గము. ఇంకా వేరేది మనం ఆలోచన వద్దు. దేవుని దయ వల్ల చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళకి నిర్ణయించిన
తర్వాత విషయం తర్వాత మాట్లాడదాము. అంతవరకు మన జితేంద్ర గారి మాట ప్రకారం అన్న ఏ కార్యక్రమం చేసినా ముందుండి మనమందరికీ వెనకాల నడిపించే కార్యక్రమం జితేంద్ర గారి బాధ్యత పైన ఉంటుంది. అంతేగాని ఎవరో రావడము, మనకే టికెట్ వస్తుందని చెప్పడము, ఇవన్నీ చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి, జరగని. కానీ జితేంద్ర గారు ఒకటే మాట పైన నిలబడినాడు, చంద్రబాబు నాయుడు గారు కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రాముఖ్యత ఇస్తాడు, ఖచ్చితంగా టికెట్ నాకు ఇస్తాడని నమ్మకంతో ఉన్నాడు. అదే నమ్మకంతో ఈ పామిడి మండలంలో ఉండే కార్యకర్తలు కానీ, రూరల్ కానీ, గుంటూరు నియోజకవర్గంలో యా కార్యకర్త కానీ అధైర్యపడిన అవసరమే లేదు. ఖచ్చితంగా జితేంద్ర గారికి టికెట్ వచ్చేది ఖాయమే, జితేంద్ర గారిని ఎమ్మెల్యే చేయడం ఖాయమే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం ఖాయమే. జై తెలుగుదేశం, జితేంద్ర గారి నాయకత్వం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. రాజేష్ నాయక్ చేరదీసి ప్రతి ఒక్క కార్యకర్తకి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పని చేసి పెట్టినారు. అటువంటి వ్యక్తి ప్రతి నియోజకవర్గంలో అందరికీ తెలుసు. మన నియోజకవర్గంలో పార్టీ చిన్న కార్యక్రమం కట్టి పెద్ద కార్యక్రమం అవుతూ ప్రతి ఒక్కటి ఆయన అన్ని కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేసినారు. ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉంటారు. అటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ వస్తుంది. మనం ఎటువంటి సందేహాలు పడనవసరం లేదు.